ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 287వ నామం ఔషధం. ఔషధం అంటే మందు. ఆ మందు స్వరూపమే పరమాత్మ. మరి ఔషధము నారాయణుడే. వైద్యో నారాయణో హరిహి అన్నారు. వైద్యుడు నారాయణుడే, మందు నారాయణుడే. ఆ పరమాత్ముడు మరి భవరోగ నిర్మూలనకి కారకుడు. ఎలా? జీవకోటి అందరికీ కూడా భవరోగం అనేది ఉంది. ఆ భవరోగాన్ని నిర్మూలించాలంటే ఔషధమై పరమాత్మ దాన్ని భవరోగాన్ని నిర్మూలన చేస్తున్నాడు. కనుక ఆయన్ని ఔషధం అని కీర్తిస్తున్నారు. భవరోగము అంటే జన్మ ఎత్తటమే భవరోగం, సంసార సాగరం. ఇవన్నీ కూడా భవరోగాల క్రింద వస్తాయి. సంసార బంధాల్ని మరి తొలగించగలిగేటువంటి దివ్య ఔషధం ఆ పరంధాముడేనని శంకరుల వారి భావన. రాముడుంటే కాముడుండడు, కాముడుంటే రాముడుండడు అని మనస్సులో ఎవరికో ఒకళ్ళకే చోటు ఉంటుంది, ఇద్దరికి ఉండదు. కాముడు అంటే కోరికలు, బాహ్యమైనటువంటి క్షణికమైనటువంటి భోగాలయందు సుఖాలయందు ఆకాంక్ష. మరి రాముడు అంటే రాముణ్ణి మన మనస్సులో పెట్టుకుంటే ఆ భగవంతుని స్మరణ కానీ, దర్శనం కానీ, స్పర్శనం కానీ ఏ క్షణమైతే మనం చేశామో, ఏ క్షణమైతే మనసులో ఆ భగవంతుణ్ణి పెట్టుకున్నామో ఆ క్షణం ప్రశాంతంగా, ఆనందంగా, ధైర్యంగా ఉంటాం. ఎందుకంటే ఆయన ఇచ్చేటువంటి అభయం అలాంటిది. అభయం ఇస్తాడు, భయం పోతుంది. ఆయన రక్షణగా ఉంటే మనకి కావలసింది ఏమీ లేదు. ఎందుకంటే కావలసింది కోరుకోవలసిన అవసరమూ లేదు. తల్లి బిడ్డ దగ్గర ఉన్నప్పుడు బిడ్డ ఏమీ అడగకుండానే బిడ్డ అవసరాలన్నీ తల్లి తీరుస్తుంది. మరి పసిబిడ్డ ఏమడుగుతోంది తల్లిని? ఏం అడగగలదు? అడగలేదు, అడగదు, అడగక్కర్లేదు. తల్లే అనుక్షణం ఉండి ఆ బిడ్డని చూసుకుంటుంది. అంటే బిడ్డ అశక్తురాలు. తల్లి మీదే ఆధారపడి ఉన్న బిడ్డని తల్లి ఎప్పుడూ వదిలిపెట్టదు. మరి ఆ బిడ్డకి కాళ్ళు వచ్చి నడవగలిగినప్పుడు చెయ్యి పట్టుకొని నడుస్తాడు. నడిచేటప్పుడు వదిలేసి వెళ్తానంటే వద్దు నాన్న, చెయ్యి పట్టుకో పడిపోతావంటే మళ్ళీ 2 అడుగులేసి వదిలేసి పరిగెత్తుతాడు, పడతాడు. అమ్మా అంటే అమ్మ దగ్గరకు వచ్చి లాలించి ఎత్తుకుని సవరదీసి, నాన్న నా మాట ఏంటి, పడేవాడు కాదు కదా, మరి నా మాట వినకుండా పరిగెత్తావు, పడిపోయావు అని బాధపడుతుంది, సవరదీస్తుందే. కానీ ఆ దెబ్బ యొక్క బాధని వాడే పడాలి. ఎందుకు పడాలి అంటే వాడి చేసిన కర్మకి వాడే అనుభవించాలి. ఏం చేయలేదు. తల్లి చెప్పిన మాట, తండ్రి చెప్పిన మాట విన్న బిడ్డలు చక్కగా వృద్ధిలోకి వస్తారు, అందరిలో మన్ననలు పొందుతారు, మంచిగా ఉచ్చస్థితిలోకి వస్తారు. మరి మాట, పెద్దల మాట, జ్ఞానుల మాట, మహర్షుల మాట, మరి ఇవన్నీ గురువుల మాట వినకపోతే అధోగతి పాలే అయిపోతారు. ఇలా ఒకవేళ భవరోగం అంటే ఈ జన్మ పరంపరే భవరోగం. జనన మరణ చక్రంలో పడి కొట్టుకుంటూ పుడుతూ చస్తూ పుడుతూ చస్తూ ఉంటాడు. ఈ సంసార సాగరం అనే దాంట్లో పడిపోయి, దాంట్లో సుడికొండంలాగా ఉన్న దాంట్లో పడిపోయి గిరగిరగిరగిరా తిరుగుతూ జన్మ మరణాలని పొందుతూ ఉంటాడు. వాడు బయటికి రాలేడు. అటువంటి వాడికి కూడా పరమాత్మ దయతో పైకి రాగాలని చూస్తాడు. మరి ఆ రోగానికి
మళ్ళీ జన్మ లేని స్థితికి తీసుకురావాలని, ఆ భవరోగాన్ని నిర్మూలన చెయ్యాలని ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు, సిద్ధంగానే ఉంటాడు. ఏ బిడ్డ నా వంక తిరిగి తండ్రి నన్ను రక్షించు అని అడుగుతాడో ఆ బిడ్డని రక్షించటానికి నేను సిద్ధంగా ఉన్నానంటాడు. కానీ బిడ్డే తండ్రి వైపు తల్లి వైపు తిరగాలి. వాళ్ళు ఎప్పుడూ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు అడగక్కర్లా, వాళ్ళని దాటి నేను చేస్తున్నా, నేనే గొప్పవాడిని, నేనే దీనికి కారణం, నేను లేకపోతే ఏమీ లేదు అనేటువంటి భావాల్లో, నేను నాదిలో తెలివి పెద్దవాడయ్యి పెరిగి ఈ మాయలో పడిపోతాడు. ఈ మాయలో పడిపోయిన వాడు బయటికి రావాలంటే కష్టం. ఆ కష్టాన్ని కూడా దాటించాలని ఆయన చూస్తూనే ఉంటాడు. ఆయన్ని ఆశ్రయించటమే ఆలస్యం మా జీవుడిదే కానీ పరమాత్మది కాదు. ఎప్పుడైతే మరి ఆశ్రయిస్తాడో ఆ క్షణంలో ఆయన ఆదుకుంటాడు. ఔషధంలాగా చక్కగా ఆ ఉన్నటువంటి రోగాలను, మలినాలను అన్నిటినీ కూడా పోగొడతాడు. ఆ పరమాత్మని అనేక రూపాలు, సహస్రాలు, అష్టోత్తరాలు, మరి ఎన్నో రూపాల్లో స్తోత్రం చేస్తుంటే ఆ అక్షరాల యొక్క దీనికి స్వరంలో పలుకుతున్న దానికి అనేక నరాలు చైతన్యవంతమయ్యి ఆరోగ్యము కలుగుతుంది. కొన్ని రోగాలు కూడా ఆ స్మరణ వలన, ఆ ఉచ్చారణ వలన నరాలన్నిటికీ కూడా చైతన్యవంతమయ్యి శారీరక ఆరోగ్యం కలుగుతుంది. అలా చెయ్యగా పరమాత్మ ఆ నామాల యొక్క అర్థాన్ని కూడా మనకి అనుగ్రహిస్తాడు. ఆ అర్థాన్ని మనసులో పెట్టుకుని మనం ఆ నామాన్ని ఉచ్చరిస్తుంటే ఎంత ఆనందంగా ఉంటుందో, పరమానందంగా ఉంటుంది మనకి. ఆ నామాన్ని అర్థాన్ని మనసులో పెట్టుకుని పరమాత్మని స్మరిస్తే వదిలిపెట్టం. మరి అర్థం అనేది అంత అపురూపమైనది, అద్భుతమైనది. దాన్ని అఖండమైనటువంటి పరమాత్మని వదిలిపెట్టకుండా ఎవరైతే ఆయన్ని ఆశ్రయించి ఉంటారో వాళ్ళకి ముక్తిని ప్రసాదిస్తాడు. ముక్తి ఎప్పుడైతే వచ్చిందో అదే భవరోగం పోయినట్టే. ఆ ముక్తిని చివరి ఫలం ఏమిటి అంటే ముక్తే, మోక్షమే. అటువంటి గొప్ప ఫలాన్ని పరమాత్మ ఒక్కొక్క మెట్టు ఎక్కించి చివరికి అక్కడికి చేరుస్తాడు. ఆ ముక్తిధామాన్ని చేరినవాడు ఎక్కడుంటాడు అంటే ఎక్కడా ఉండడు, ఆ నారాయణ స్వరూపుడే అయిపోతాడు. కనుక భగవంతుని నామ మహిమ చేత బాహ్యమైన దుఃఖాలే కాక భవరోగాలు కూడా నయమైపోయి జీవులకి పరమశాంతిని ప్రసాదిస్తాడు. ఎప్పుడైతే భగవంతుని స్మరించామో శాంతము, తర్వాత అభయము అన్నీ చక్కగా వస్తాయి. శారీరకంగా, మానసికంగా అన్నీ కూడా ప్రశాంతంగా ఉంటాయి. అటువంటి రోగాలన్నీ కూడా నయమైపోయి జీవులకు పరమ ప్రశాంతి చేకూరుతుంది. పరాశర భట్టరు, సత్యసంధ తీర్థులు కూడా ఈ అర్థాన్ని మనకి తెలియజేశారు. భగవన్నామామృతం రుచిని ఎరిగినటువంటి భక్తులు దాన్ని వదిలిపెట్టరు. అటువంటి భక్తులు ఓం ఔషధాయ నమః అని వర్ణిస్తూ ఉన్నారు. తర్వాత ఇంకొకరు చెప్పిన అర్థాన్ని కూడా మనం తెలుసుకుందాం. మానవుల్లో వ్యాధి ఎలా పుడుతుంది అంటే మొదట్లో ఈ వ్యాధి అనేది మనసు యందు పుడుతుంది. ఈ మనసు యందు పుట్టి తర్వాత శరీర భాగాలకి వస్తుంది. ఎందుకు వస్తుంది అట్లా? అదేమిటి? మన శరీరానికి వస్తేనే కదా మనస్సుకి బాధ కలిగేది అని అనిపిస్తుంది. మరి మనకు మనస్సులో ఎప్పుడూ ఎవరినో ఒకరిని ఏదో చూస్తూ ఉంటాం, అనేక బాధలు పడే వాళ్ళని. అప్పుడు
ఆ మనస్సు ఏం చేస్తుందంటే, అయ్యో అటువంటి బాధ పడలేము, రాకుండా ఉండాలి, అటువంటి బాధని వాళ్ళు పడుతున్నారు చూసాము, అమ్మో అది చాలా కష్టం అని ఆ మనసు ఎప్పుడు ఆ రోగాన్ని అనుభవించే వాడినే తలుస్తూ ఉందనుకోండి. చివరికి ఏమవుతుందంటే అదే మనస్సుని ఆశ్రయిస్తుంది. ఆ బలహీనత వల్ల శరీరం కూడా బలహీనపడి రోగానికి కారణమవుతుంది. అందుకే శారీరక రోగం అయితే నయం చెయ్యొచ్చు, మానసిక రోగం అయితే ఈ మందులకి తగ్గదు. ప్రతి వైద్యుడు కూడా చెప్పేది ఏంటంటే మనస్సు ప్రశాంతంగా ఉంచుకోండి, టెన్షన్ పడద్దు, ఆవేశం వద్దు, ఆవేదన వద్దు అని చెప్తారు. ఈ ఆవేశము దేనికి వస్తుందంటే మనసుకు వస్తుంది. ఆ మనసు సరిగా ఉంటే శరీరం హాయిగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చెప్పటమే కాదు, మనకి బాహ్యంగా అనుభవంలో కూడా డాక్టర్లందరూ ప్రశాంతంగా ఉండండి, మనసులో ఏ ఆలోచనలు పెట్టుకోవద్దు అంటారు. అప్పుడు మీకు ఈ రోగం తగ్గిపోతుంది అంటారు. అంటే ఇప్పుడు ఇక్కడ చెప్పింది మనకి అనుభవం సరిపోయింది కదా. మనకి అంటే ఇప్పుడు గురువు చెప్పింది, శాస్త్రంలో చూసింది తృతీయం ఆత్మనిశ్చయం అంటారు. మరి గురువు చెప్పినప్పుడు మనకి ఒక్కొక్కసారి చెప్పారు కానీ అవునా కాదా అనిపిస్తుంది. గురువు చెప్పకముందు శాస్త్రంలో చూసామనుకోండి, ఏమో అవునో కాదో అనిపిస్తుంది. ఇప్పుడు శాస్త్రంలో చూసింది గురువుగారు చెప్పారనుకోండి, ఆ రోజు అక్కడ చూసాము, ఈరోజు గురువుగారు చెప్పారు, ఇది సత్యం అని మనస్సుకి దృఢపడుతుంది. లేకపోతే ముందు గురువుగారు చెప్పినప్పుడు సంశయంగా ఉన్నా ఏ పుస్తకంలోనో చదివితే ఇప్పుడు మనస్సుకు దృఢపడింది, అప్పుడు ఏదో కొంచెం సంశయంగా అటు ఇటుగా ఉన్నాయి, ఇప్పుడు నిశ్చయమైంది అనుకుంటాం. అంటే తృతీయం ఆత్మనిశ్చయం, శాస్త్రవాక్యం గురోర్వాక్యం శాస్త్ర దృష్ట్యా తృతీయం ఆత్మనిశ్చయం అంటారు. అలాగే ఇక్కడ మనస్సులోనే ముందు జబ్బు అనేది పుడుతుంది గనక ముందు వైద్యం కూడా మనస్సుకే జరగాలి. మనస్సుకి జరగాలి అంటే ఈ లక్షణాలు ఏమిటి అంటే, మనస్సులో నేను నాది అంటే ఆ భావం వల్లే ఈ భవరోగం కానీ లేకపోతే శారీరక రోగం కానీ ప్రారంభమవుతుంది. నేను చూశాను, నాకు రాకుండా ఉంటే బాగుండు, నాకు రాకుండా ఉండే బాగుండు అంటే నాకే వస్తుంది. ఏది వద్దనుకుంటామో దాన్ని తలవకూడదంట. మనం ఏం చేస్తాము, ఏది వద్దనుకుంటామో దాన్నే తలుస్తాం, అప్పుడు అదే సంప్రాప్తిస్తుంది. అందుకని మనకి వద్దు అనుకున్న దాన్ని అసలు ఏమాత్రం దాని జోలికి వెళ్ళకూడదు, తలవకూడదు. మనకేది కావాలి, మోక్షం కావాలి. మోక్షప్రదాత ఎవరు, భగవంతుడు. ఆ భగవంతుని మనసులో పెట్టుకుంటే ఏ రోగము ఉండదు, ఏ బాధ ఉండదు, ఏ చింతన ఉండదు, ఏ ఆవేశము ఉండదు, ఏ ఆవేదన ఉండదు, ప్రశాంతంగా ఉంటాం. ఆయన ఇచ్చేటువంటి అభయం మనకి భయాలన్నిటినీ పోగొడుతుంది. ఆయన ఆ అభయమే మనకి ఔషధం. ఆయన ఔషధంలాగా మనకి పనిచేసి ఆయన్ని ఆశ్రయిస్తే చాలు. ఆయన ఔషధంలాగా మనల్ని కాపాడతాడు. శారీరకంగా మానసికంగా అన్ని రకాలుగా కూడా రోగాలన్నిటినీ పోగొట్టి చక్కని ప్రశాంతతని, చక్కని మార్గాన్ని, చక్కని ఆరోగ్యాన్ని ఇచ్చి ఆ పరమాత్మ దగ్గరికి చేర్చుకుంటాడు. అటువంటి పరమాత్మని మనం మర్చిపోవటం, వదలటము అనేది మన యొక్క అజ్ఞానం. ఉన్నదాని విలువ తెలుసుకోలేని అజ్ఞానులం అన్నమాట. అందుకని మన అదృష్టం బాగుండి పరమాత్మ ఇంతటి జ్ఞానాన్ని మనకి తెలియజేసేటువంటి భాగ్యాన్ని మనకు కలుగజేసి మనకి చక్కగా చెప్పి తెలియజేస్తున్నాడు.
మార్గంలో నడిపిస్తున్నాడు. అదే మనం చేసుకున్నటువంటి సుకృతం. అంటే మనం భగవంతుని దృష్టిలో పడ్డవాళ్ళమే అనుకోవాలి. అలా అనుకుంటూ ఆ భగవంతుడే మనల్ని పైకి తీసుకొస్తాడు, ఈ బంధాలను నుండి విముక్తుల్ని చేస్తాడు అనేటువంటి దృఢమైన నిశ్చయంతో భగవంతుని ఆశ్రయించి ఉంటే ఏ బంధాలు మనల్ని బంధించవు. పరమాత్మే చక్కగా అనుగ్రహిస్తాడు, అన్నీ ఇస్తాడు. కోరుకుంటే ఒక్కటే, కోరుకోకపోతే అన్నీ ఇస్తాడంటారు కదా. అలా పరమాత్మని ఆశ్రయించి చాలు, ఆయనే అన్నీ మనల్ని చూసుకుంటాడు. అటువంటి మరి కనుక నిజమైన వ్యాధి నివారణ జరగాలి అంటే మానవుల్లో ఈ నాది నేను అనేటువంటి భావం పోయి మరి పరమాత్మ భావం పెరగాలి. అట్లా ఆ భావం పోవాలి అంటే ఏం చేయాలి? భగవంతుని భక్తి చేత మనం భక్తి మార్గంలోకి వచ్చి అలా భక్తితో భగవంతుని ప్రార్థిస్తూ ఉంటే మనస్సు నిర్మలమవుతుంది. ఆ మనస్సు ఎప్పుడైతే నిర్మలమైందో మనస్సులో రోగం పోతుంది. అప్పుడు ఆ మనస్సులో రోగం పోతే శరీరము రోగము పోయినట్టే. అది ఎలా పోతుంది? భగవంతుని భక్తితో సగం పోతుంది. ఆ భగవంతుని భక్తి ద్వారా జ్ఞానాన్ని కలగజేస్తాడు. ఆ జ్ఞానము వల్ల తోటివారి యందు పరమాత్మని చూచి ప్రేమతో సేవ చేయాలనేటువంటి స్థితి వస్తుంది. అది రావాలి. అలాగే మనం చేసే పనిని ప్రేమగా, శ్రద్ధగా, భక్తిగా, భగవద్భావంతో భగవత్ స్వరూపంగా పనిని మనం భావించాలి. అప్పుడు ఆయన పరమాత్మ అనుగ్రహిస్తాడు. దీనివల్ల అన్ని సర్వవ్యాధులు కూడా నివారణమవుతాయి. అటువంటి భావం జీవుల యందు కలిగించటానికి పరమాత్మ అనుగ్రహం కావాలి. కనుక నారాయణుడే జీవులకు నిజమైన ఔషధమవుతున్నాడు. కనుక ఆయన్ని ఔషధ అన్నాడు. ఈ ఔషధ అయినటువంటి స్వామిని మనం ప్రార్థిస్తూ, స్వామి మాలో మనోవాకాయ కర్మల చేత మేము చేసేటువంటి తప్పులను, మలినాలను, రోగాలను పోగొట్టి నిర్మలము చేసి జ్ఞానము ప్రదం చేసి ఆ జ్ఞాన మార్గంలో నడిపించి నీ అనుగ్రహాన్ని మాకు కలిగించి నీ దరికి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓ